హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎందుకు 80 నుంచి 60 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి? అసలు గ్రూప్ డికి ఇన్ని మార్కులు అవసరమా? గ్రూప్ డికి ఇన్ని మార్కులు అవసరం లేదు, 50, 60, 70 మార్కులకి అయితే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనే మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళందరి కోసం ఈ వీడియో స్పెషల్ గా చేస్తూ ఉన్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, అసలు ఎందుకు 60 నుంచి 80 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. గైస్, ముందే చెప్పేస్తున్నాను, ఈ వీడియోలో నేను ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న వాళ్ళ కోసం మాట్లాడట్లేదు. కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళ కోసం మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో ముందుగా చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళు ఒక 80 మార్కులు టార్గెట్ పెట్టుకోండి, ఓబీసీ వాళ్ళు 75 మార్కులు టార్గెట్ పెట్టుకోండి, ఎస్సీ వాళ్ళు 65 మార్కులు టార్గెట్ పెట్టుకోండి, ఎస్టీ వాళ్ళు 60 మార్కులు టార్గెట్ పెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 60 మార్కులు టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి చూడండి గైస్. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ లో 1,08,00,000 అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎన్ని వేకెన్సీ? 32,000 వేకెన్సీకి. ఓకేనా? సో ఈ కోర్టు కేసు, అసలు ఆ వేకెన్సీ పెరుగుతాయా పెరగవా ఇవన్నీ పక్కన పెడితే కనుక ప్రస్తుతానికి మనకి తెలిసిన వేకెన్సీ ఎన్ని? 32,000కి 1,08,00,000 అప్లికేషన్స్ వెళ్ళాయి అని మాత్రం మనకి తెలుసు. ఈ 1,08,00,000 అప్లికేషన్స్ లో చూడండి గైస్, ఏఎల్పి 2024 నోటిఫికేషన్ రీసెంట్ గా ఎగ్జామ్ రాశారు మన వాళ్ళు, అండ్ అలాగే రీసెంట్ గా రిజల్ట్ కూడా వచ్చింది, మీ అందరూ చూశారు. ఓకేనా? ఈ రిజల్ట్ గురించి నేను ఈ రోజు చెప్పట్లేదు, ఆ రిజల్ట్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది అని కూడా చెప్పట్లేదు. ఎవరైతే 1, 2, 3, 4 మార్కులతో మిస్ అయి ఉంటారు చూడండి, రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ 1, 2, 3, 4 మార్కులు, 5 మార్కులతో మిస్ అయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళందరూ గ్రూప్ డి లో కూడా ఉన్నారు, గ్రూప్ డి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. సో వీళ్ళు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఏఎల్పి ఫైనల్ కట్ ఆఫ్ మీకు తెలిసే ఉంటుంది, 75 to 60 ఉంది ప్రతి చోట. యావరేజ్ గా చూసుకున్నట్లయితే కనుక 75 to 60 ఉంది. ఓకేనా? సో ఈ 75 కాకుండా ఇంకా 74, 73, 72, 71, 70 వరకు తీసుకుందాం. ఈ 70 వరకు తీసుకుందాం. ఓకేనా? ఈ 70 వరకు మార్కులు వచ్చి కూడా తగలని వాళ్ళు, ఫైనల్ రిజల్ట్ లో అవని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ చాలా బాగుంది. 70 మార్కులు వస్తున్నాయి అంటే కనుక వాళ్ళ ప్రిపరేషన్ చాలా బాగుంది. గ్రూప్ డి కూడా వాళ్ళు ఇంకా బాగా ప్రిపరేషన్ చేసే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే సేమ్ ఎన్టీపీసీ డిగ్రీలో కూడా, ఎన్టీపీసీ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరిగాయి రీసెంట్ గా, కట్ ఆఫ్ చూశారు మీరు. అందులో కూడా 1, 2, 3, 4 మార్కులతో మిస్ అయ్యే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళు కూడా గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సేమ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా అలానే ఉన్నారు. ఓకేనా? ఈ డిగ్రీ అండ్ ఇంటర్ వాళ్ళు, వీళ్ళిద్దరికి మనం తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎన్టీపీసీకి అప్లికేషన్ పెట్టుకున్నారో, అలాగే ఏఎల్పికి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. ఓకేనా? పోటీ పడతారు, మీ అందరితో పోటీ పడతారు. ఓకే, దీంతో పాటు టెక్నీషియన్ కట్ ఆఫ్ మీరు చూసారు కదా, 80-70 ఉంది. ఎక్కడ చూసినా యావరేజ్ గా 80-70 ఉంది. సో వీళ్ళు కూడా గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేస్తూ ఉన్నారు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1, ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా గ్రూప్ డికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే 10th ఓన్లీ, అందరికి 10th ఓన్లీ ఉంది ప్రస్తుతానికైతే. మనకి ఐటీఐ ఉంటుందా, ఐటీఐ వాళ్ళకి వేరేగా వేకెన్సీ ఇస్తారా, అవన్నీ పక్కన పెడితే గనక ప్రస్తుతానికి 10th క్వాలిఫికేషన్ తో గ్రూప్ డికి అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి 1,08,00,000. మిగతా తర్వాత విషయం, మీకు డిగ్రీ ఉందా, మీకు ఐటీఐ ఉందా, మీకు డిప్లొమా ఉందా, ఇవన్నీ తర్వాత విషయం. ఓకేనా? మీకు బీటెక్ ఉందా, ఇవన్నీ తర్వాత విషయం. బట్ ఓన్లీ 10th తో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అన్నమాట. దీంతో పాటు ఇంకో విషయం మీకు చెబుతూ ఉన్నానండి, అదేంటంటే గ్రూప్ డి 2018-19లో ఆల్రెడీ రైల్వే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అప్లికేషన్ ఓపెన్ లో పెట్టుకున్నారండి, డిపార్ట్మెంటల్ త్రూ పెట్టుకోలేదు,
ఓపెన్ లో పెట్టుకున్నారు, ఎన్ఓసి తీసుకుని ఓపెన్ లో పెట్టుకున్నారు. ఎందుకన్నా ఓపెన్ లో పెట్టుకున్నారు? వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంది కదా, వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు అంటే గనక చూడండి గైస్, హోమ్ జోన్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ అనుకుందాం, ఓకేనా, నేను తెలుగు వాడిని. సికింద్రాబాద్ నాకు ఉద్యోగం వస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. విశాఖపట్నం ఉద్యోగం వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఓకేనా. నాకు దగ్గరలో ఉద్యోగం వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బట్ చాలా మంది ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఇటువైపు జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా. అంటే అలాగే సేమ్ హిందీ వాళ్ళు కూడా ఇటువైపు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ హోమ్ జోన్ కి అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. ఉదాహరణకి ఒక తెలుగు ఆస్పిరెంట్స్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, గ్రూప్ డి లో. అతను సికింద్రాబాద్ రావాలనుకుంటున్నాడు. సో అతని అప్లికేషన్ కూడా ఇందులో ఉంది. ఓపెన్ కేటగిరీలో చెప్తున్నాను, సిసిఏ కేటగిరీలో వేరేది, అది వేరే విషయం చెప్తున్నాను. ఓపెన్ కేటగిరీలో పెట్టుకున్నారు చాలా మంది అప్లికేషన్. సో ఇలాంటి వాళ్ళు కూడా బాగా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంది, నేను ఇంకా ప్రిపరేషన్ చేస్తాను అనే మైండ్ సెట్ తో ఉంటారనమాట. చాలా బాగా తప్పకుండా ఎలాగైనా నేను హోమ్ జోన్కి వెళ్ళాలి, హోమ్ జోన్ లో జాబ్ సాధించాలి అని తప్పకుండా బాగా ప్రిపరేషన్ అయితే చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏఎల్పి, ఎన్టీపీసీ టెక్నీషియన్, గ్రూప్ డి బ్యాచ్ 2018-19 బ్యాచ్ పక్కన పెడితే అసలు గ్రూప్ డీనే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, గ్రూప్ డి, ఓన్లీ గ్రూప్ డీనే టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు, అలాగే టార్గెట్ పెట్టుకుని చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 1,08,00,000 అప్లికేషన్స్, ఓకేనా. సో ఇది గైస్, ఇది మీరు తెలిసే ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఇది మీరు కట్ ఆఫ్ రెగ్యులర్ గా రైల్వే ఎగ్జామ్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు, రైల్వే కట్ ఆఫ్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఓకేనా. ఈ మాత్రం న్యూస్ అనేది తెలిసే ఉంటుంది. బట్ చాలా మంది తెలియకుండా భ్రమలో ఉండి ఒక 50-60 మార్కులకు వచ్చేస్తాయి, ఎందుకంటే తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా, రన్నింగ్ ఉంది కదా. సో 50-60 మార్కులకి మన సిబిటి అనేది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ లో చాలా మంది పోతారు అనే మైండ్ సెట్ తో ఉంటారు. లేదు, సిబిటి ఎగ్జామ్ కట్ ఆఫ్ నే ఈసారి గ్రూప్ డిది చాలా హై లెవెల్లో ఉండిపోతుంది. నేను చాలా వీడియోస్ లో మీ అందరికి చెప్పాను, ఓకేనా. సో ఇలాంటి భ్రమలో ఉండకండి. తప్పకుండా ఒక 60 నుంచి 80 మార్కులు, 60 అంటే మళ్ళీ 60 యూఆర్ కాదండి, ఓకేనా. నేను ఈడబ్ల్యూఎస్ టు యూఆర్ చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ నుంచి యూఆర్ మధ్యలో ఒక 60 నుంచి 80 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఇందులో కూడా కరెంట్ అఫైర్స్ ని ఇంక్లూడ్ చేయట్లేదు నేను, ఓకేనా. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ చెబుతున్నాను, కరెంట్ అఫైర్స్ ని నేను కలపడం లేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా మంది ఎప్పుడు చదవాలనే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. కరెంట్ అఫైర్స్ అనేవి ఒక విధంగా చెప్పాలంటే లక్, ఓకేనా. లక్ ఉండాలన్నమాట. అందులో మనకి తెలిసిన క్వశ్చన్స్ రావచ్చు, తెలియకపోయిన క్వశ్చన్స్ కూడా రావచ్చు. బట్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అలా కాదు. మ్యాథ్స్, రీజనింగ్ పలానా క్వశ్చన్ వస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. 100% ఈ క్వశ్చన్ వస్తుంది అంటే కనుక 100% ఆ క్వశ్చన్ నెక్స్ట్ సేమ్ అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది, మ్యాథ్స్, సైన్స్, రీజనింగ్, ఓకేనా. బట్ కరెంట్ అఫైర్స్ అలా కాదు, ఏవి వస్తాయి అనేది ఎవరికి తెలియదు అన్నమాట, ఓకేనా. సో అందుకే నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ ని ఇంక్లూడ్ చేయట్లేదు, ఓకే అన్న. ఇదంతా ఓకే, మేము బాగా చదువుతాము. మరి ఏం చేయాలి అంటే కనుక ఈ లాస్ట్ ప్రిపరేషన్, ఇప్పుడు లాస్ట్ టైం టేబుల్ ఒకటి సెట్ చేసుకోండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే కనుక చూడండి గైస్, వేకప్ ఎవ్రీడే 5 గంటలకి మీరు లేవడం స్టార్ట్ చేయండి, ఓకేనా. ఒక 2-3 రోజులు మీరు లేస్తే గనక 5వ రోజు నుంచి అలవాటు అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. తప్పకుండా 5 గంటలకి మేల్కొనండి, బాగా ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ అయిన తర్వాత ప్రిపరేషన్ అనేది చేయండి, ఓకేనా. నో సోషల్ మీడియా 9 PM to 10 AM. ఇదేంటన్నా 10 AM to 9 PM రాత్రి, ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాలి కదా, మీరేంటి రాత్రి నుంచి ఉదయం చెప్తున్నారు అంటే కనుక చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఉంటున్నారు, షార్ట్స్ చూస్తూ ఉన్నారు, రీల్స్ చూస్తూ ఉన్నారు. 9 PM to 10 AM వరకే. చాలా మంది 9 గంటలకు ఒక మొబైల్ స్టార్ట్ చేస్తారు, పడుకునే టైంకి 1-1:30, కొన్నిసార్లు 2-3 అయిపోతుంది అన్నమాట. సో అందుకే రాత్రి 9 నుంచి ఉదయం 10 వరకు అసలు సోషల్ మీడియానే మీరు ముట్టుకోవద్దు, ఓకేనా. ఉదయం పూట మీరు ప్రిపరేషన్ లో ఉంటారు గనక ఆటోమేటిక్ గా మీ మొబైల్ అనేది దూరం ఉంటుంది, ఓకేనా. సిలబస్ చదవండి, అసలు సిలబస్ లో ఏంటి వస్తున్నాయి అనేది మీరు చదవండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డైలీ మాక్ టెస్ట్ రాయండి. తప్పకుండా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఒక మాక్ టెస్ట్ రాస్తున్న తర్వాత మీకు 70 మార్కులు వస్తున్నాయి, మిగతా 30 మార్కులు ఎందుకు రావడం లేదో మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి, ఓకేనా. మీ స్కోర్ ని పెంచడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు రైల్వే ఉద్యోగం అనేది, గ్రూప్ డి ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. గ్రూప్ డి ఉద్యోగం అనేది ఆఫ్టర్ ఆల్ కాదు గైస్, ఓకేనా. సో ఇదన్నమాట.
ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, ఉంటాను, బాయ్, జై హింద్.